హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ నైల్ డిజైన్స్ మీకు ఇంతకుముందు చూపించాను, కానీ ఇవి ఎలా అప్లై చేయాలి ఏంటంది మీకు ఇంతవరకు చెప్పలేదు ఫ్రెండ్స్. ఇవి ఎలా అప్లై చేయాలండి ఇప్పుడు చూపించబోతున్నాను. ఈ నైల్ డిజైన్స్ దీంట్లో ఉండే ప్లాస్టర్, బ్రష్ అన్నీ కూడా ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఇవి నైల్స్ బ్రష్లు ఇవి కూడా ఎలా అప్లై చేయాలి ఏంటని మీకు చూపిస్తాను. వీటితో ఏ విధంగా వాడతారు, గ్లూ అన్నీ మీకు వివరంగా చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా ఛానల్ ఈ వీడియో స్క్రిప్ట్ చేయకుండా మీరు చూడండి ఫ్రెండ్స్. అన్నీ వివరంగా చూపిస్తాను. గ్లూ ఫస్ట్ తీసుకుంటాం ఫ్రెండ్స్. గ్లూ తీసుకొని దాన్ని నైల్ మీద వేసుకుంటాం. ఆ నైల్ అంటించుకోవడమే. నైల్స్ అంటించాక కరెక్ట్గా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఏ నైల్ సెట్ అవుతుందో చూసుకొని అంటించుకుంటే బెస్ట్. మనం సెట్ అయ్యే నైల్ అంటించుకుంటే చాలా బాగుంటాయి. నెక్స్ట్ దానిపైన నైల్ పాలిష్ అప్లై చేద్దాం. నైల్ పాలిష్ నీట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అప్లై చేసుకుంటే డిజైన్స్ అవి చాలా క్లియర్గా చాలా బాగుంటాయి, చాలా అందంగా కూడా కనిపిస్తాయి. నైల్ పాలిష్ మనము ఏ కలర్ తీసుకుంటామో దానికి యాంటీ కలర్ డిజైన్స్ పెట్టుకుంటే చాలా షైన్ఫుల్గా కనిపిస్తాయి. ఇవే ఫ్రెండ్స్ డిజైన్. అండ్ సెల్ఫ్ డిజైన్ పెట్టుకుంటే అంత క్లియర్గా కనిపించవు. బాగుంటాయి, మెరుస్తుంటాయి, కోర్స్ మెరుస్తుంటాయి, కానీ అంత క్లియర్గా కనిపించవు. యాంటీ కలర్ అయితే చాలా బాగా కనిపిస్తాయి డిజైన్స్. వాటితో ఇలా తీసుకుంటాం ఫ్రెండ్స్. అమ్మేది మన డైరెక్ట్గా చేతితో తీస్తే రాదు. డైరెక్ట్గా అప్లై చేయకూడదు, చేతిలో వేసుకోవాలి. డైరెక్ట్గా అప్లై చేసారంటే ముద్దగా వచ్చేస్తుంది, సరే కరెక్ట్గా ఉండదు. చేతిలో వేసుకొని లైట్గా అలా నెమ్మదిగా అప్లై చేసుకోవాలి. నీట్గా అప్లై చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. నెక్స్ట్ వేరేది మీకు వివరంగా చూపిస్తున్నాను. వాటితో డిజైన్ దాని మీద పెడితే దాని మీద చుక్కలు నైల్ పాలిష్లో అది ముంచి దాంతో చుక్కలుగా డిజైన్ పెట్టచ్చు ఫ్రెండ్స్. చుక్కలుగా పెట్టచ్చు, లేకపోతే వేరే విధంగా డిజైన్గా కూడా పెట్టుకోవచ్చు నైల్ పాలిష్తో. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇది బ్రష్ ఫ్రెండ్స్. మనకు నచ్చిన బ్రష్తో మనకు నచ్చిన డిజైన్స్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చిన్న సైజ్ బ్రష్లు ఉంటాయి, పెద్ద సైజ్ బ్రష్లు ఉంటాయి, మీడియం సైజ్ బ్రష్లు ఉంటాయి. ఏ బ్రష్ కంటే ఆ బ్రష్ నైల్ పాలిష్లో ముంచి దాంతో మనకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు దానిపైన. చూడండి ఫ్రెండ్స్ ఎలా పెడుతున్నాను ఏంటంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా పెడుతున్నారు ఏంటంది. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మనకి నైల్స్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. నేను నైల్స్ పెంచడానికి చాలా ట్రై చేశాను, బట్ విరిగిపోవడం అవుతున్నాయి. అందుకని నైల్స్ నేను మీషోలో బుక్ చేశాను. నైల్స్ అంటే ఇష్టం లేనంటే వాళ్ళు ఎవరు ఉంటారు ఫ్రెండ్స్. నైల్స్ చాలామందికి నచ్చుతాయి.
పెద్ద పెద్ద నాయిల్స్ ఉండాలని చాలామంది కోరుకుంటారు, కానీ పెంచేటప్పుడు కొన్ని నాయిల్స్ విరిగిపోతుంటాయి. వాటిని జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా చూసినా కూడా నాయిల్స్ పోతుంటాయి. మీకు ఎంతమందికి మీలో నైల్స్ అంటే ఇష్టం ఫ్రెండ్స్? కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, వేరే కలర్ వేస్తున్నాం ఇప్పుడు. వేరే డిజైన్, ఇది పింక్ కలర్. స్టార్ మోడల్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఎలా పెడుతున్నాం ఏంటంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది ఎలా పెడతాం ఏంటంది మీకు వివరంగా చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ప్లాస్టిక్ ఈ విధంగా పెట్టాలి. మాకు నచ్చినంత తీసుకొని మిగిలిన కట్ చేసేయడమే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా పెట్టుకుంటే, ప్లాస్టిక్లా పెట్టుకుంటే డిజైన్ అంతా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. సెంటర్లో వేరే డిఫరెంట్ నైల్ పాలిష్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, డైరెక్ట్గా నైల్ పాలిష్ అప్లై చేయలేము, చేస్తే కరెక్ట్ లెవెల్ రాదు. ఈ విధంగా ఈ ప్లాస్టర్ అది పెట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో ఏంటో. మీకు నచ్చిందా? చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా నైల్ డిజైన్స్ అంటే నచ్చిన వారంటే ఎవరైనా ఉంటారా? ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.